తండ్రి, ప్రాణ ప్రియుడవైన తండ్రి, ఉన్నవాడను అనువాడను అని సెలవిచ్చినది మొదలుకొని ఉన్నవానిగా మిమ్ములను మీరు నీ జనులకు అనుక్షణము వెల్లడి చేసుకొనొచ్చు ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వమానవులు అబద్ధికులైనను, మనమందరము అబద్ధికులమైనను, దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనమందరము సర్వ సృష్టియు ఏకముగా నశించినను దేవుడు ఉన్నవాడుగా ఉండక తీరడు. స్తోత్రములు 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 స్తోత్రములు. సత్యవంతుడుగా ఉన్న నీ కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య ఉండి అయ్యా అవన్నీ ఏకరీతి నశించును, కానీ నీ సంవత్సరములకు మితి లేదు. నీవు నిత్యము సింహాసనాసీనుడవు, సరతరములు నీ సంవత్సరములుంటునని ఉన్నవాడను ఉన్నవాడను ఉన్నవాడనని అన్ని కాలములలో రుజువు చేసుకొనుచు ఉన్న తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఉన్నా మిమ్ములను సమీపించుటకును, ఉన్నా మిమ్ములను సవినయముగా ఆరాధించుటకును, ఉన్నా మిమ్ములను సదర్థముగా గ్రహించుటకు, ఉన్నా మిమ్ములను సశరీరముతో పూజించుటకు, ఉన్నా మిమ్ములను సాగిలపడి నమస్కరించుటకు. ఉన్న మీ రూపములో నుండి మాకును 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 జీవమును దానముగా ఇచ్చి, నీ ప్రాణమును దానముగా ఇచ్చి, నీ సమయమును దానముగా ఇచ్చి, నీ ఏర్పాటును దానముగా ఇచ్చి, నీ సర్వారాధనను దానముగా ఇచ్చి ఉంచిన తండ్రి, ఉంచిన తండ్రి, ఉంచిన తండ్రి, ఉన్న మీతో ఉండుటకు వీలు కలిగించిన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. ఏపాటి వారు ఆ శక్తి సరిపోతుందా? ఐగుప్తులోని తెగుళ్ళు దాటుకొనుటకు మా శక్తి సరిపోతుందా? ఐగుప్తులోని తెగుళ్ళు మాకు తగలకుండా ఉండుటకు మా భక్తి సరిపోతుందా? ఏమి సరిపోతాయ్యా? దిగువచ్చి కొట్టుబడి వచ్చి ప్రతి బలహీనతకు అడ్డుపడి వచ్చి ప్రతి అపరాధములకు ప్రాయశ్చిత్తముగా దిగి వచ్చి అయ్యా నీవే మొదలు కాలిపోతున్నావు కాబట్టి ఏ శక్తి లేని అల్పుడు కూడా, ఈ మానవ భక్తులు కూడా, ఏ భక్తి లేని వారు మేము కూడా ఉన్న మీతో ఉండి ఉన్న మిమ్ములను సమీపించుటకు, ఉన్న మిమ్ములను కనుగొనుటకు, ఉన్న మీ ఎదుట సవినయముగా సాష్టాంగపడుటకు పాత్రులనుగా చేసిన ప్రాణప్రియుడా స్తోత్రములు స్తోత్రములు. అయ్యా అయ్యా స్తోత్రములు. దేనికి మా యొక్క భక్తి సరిపోదే.
విశ్వాసం సరిపోదే, ప్రేమ సరిపోదే, నిరీక్షణ సరిపోదే, పద్ధతి సరిపోదే, క్రమశిక్షణ సరిపోదే, నడవడిక సరిపోదే, ఆచరణ సరిపోదే, ఆచరించుట సరిపోదే, అనుకరించుట సరిపోదే, దేనికి నీ సరిపడని యా యా 5 గంటల వరకు ఏ పనికిరా అని ఎవరికి దేనికి కాలమునకును మనుషులకును పనికిరాని ఈ పురుగులను నీతో ఉంచుకొని యా పొట్ట మీతో ఉన్నవాడని చెప్పినది. ఉన్న తండ్రి అగ్ని స్తంభములో మేఘ స్తంభములో ఉన్న తండ్రి, నడిపించుచూ ఉన్న తండ్రి, దాటించుచూ ఉన్న తండ్రి, విడిపించుచూ ఉన్న తండ్రి, యావత్ బాధనందుచూ ఉన్న తండ్రి, ఆదరించుచూ ఉన్న తండ్రి, ప్రేమించుచున్న తండ్రి, పోషించుచున్న తండ్రి, కౌగిలించుకొనుచున్న తండ్రి, దాచుకొనుచున్న తండ్రి. స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యా యా నేను గ్రహించకపోయి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. ఈ పాషాణ హృదయముతో, ఈ మట్టి బ్రతుకుతో ఎప్పుడు గ్రహించరు, నిన్ను సరిగా గ్రహించరు. అయినా కూడా ఉన్నవాడని నీ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని నాతో ఉన్న తండ్రి, నా కొరకు ఉన్న తండ్రి, నాలో ఉన్న తండ్రి, నా కొరకు పోటబడిన తండ్రి, నాలో ఉన్న తండ్రి ఎలా నేను తెచ్చుకోగలరు? నిత్య విధేయతే, నిత్య తిరస్కారమే, నిత్య పాప శోధనే, నిత్య లోకమునకు లొంగిన స్థితే, ఎప్పుడు లోకమునకు లొంగిన స్థితి. నాతో ఉన్న స్థితి, నాలో ఉన్న తండ్రి. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకున్నట మాత్రమే కాదు, నాతో ఉండట మాత్రమే కాదు, చెట్టునొక్క మనసు అన్నట్లుగా నేను అతని పొందును అని నాతో ఉండుట మాత్రమే కాదు, ఇదిగో నా ప్రాణమునకు ప్రియుడు, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, ఇదిగో నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అయ్యా అయ్యా ఈ నిత్య తిరుగుబాటు దారిలో అయ్యా నీ ఉండుటకు, నీ ఆత్మనుంచుటకు ఏ పాటి వాళ్ళు ఎప్పుడూ నీ కాయాసమే, ఎప్పుడు ఏదో ఒక అనర్థములో పడిపోయేవారమే, ఏదో ఒక నిరర్థకమైన దాన్ని వెంబడించేవారమే. యా యా ఉండవాడు మీతో కాదు, మీలో ఉన్నవాడు. పాత నిబంధనలోనేమో మీతో ఉన్నవాడను, నేను మీతో కూడా ఉన్నాను, కానీ రాకడ కాలంలో మీలో ఉన్నవాడు. అయ్యా వాళ్ళ లోపల లేకపోతే క్షణమే, ఇదే చివరి క్షణం, కిందకు కూడా వెళ్ళలేవు, అందరినీ మోసుకెళ్ళిపోవాల్సింది. అయ్యా మాతో ఉన్న తండ్రివిగా మాత్రమే కాక మాలో ఉన్న తండ్రివిగా నేను నీవు అనుక్షణము వెల్లడి చేసుకోండి. జీవాన్ని కాపాడుతూ జీవాధిపతివైన తండ్రి, శరీరాత్మని సంరక్షిస్తూ ఉన్న తండ్రి, ప్రతి అపరాధమునకు పోటబడిన తండ్రి, ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయించు ఉన్న తండ్రి, ప్రతి శోధనకు దారి చూపించుచు ఉన్న తండ్రి, జయించు మార్గమును సరళము చేయించు ఉన్న తండ్రి, ప్రతి చిక్కులో నుండి విడిపించుచున్న తండ్రి, ప్రతి బంధకముల నుండి, ప్రతి చెరలో నుండి విడిపించుచు ఉన్న తండ్రి. స్తోత్రములు, 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 స్తోత్రములు. యా అందుకే మా తండ్రి గారు అన్నారు, ఈ పురుగులందరి పక్షంగా నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణాత్మన ప్రేమ నీ తీయదు.
ఏమాత్రము ఆ ప్రేమ నిధి ఎదుట ఏమాత్రమయ్యా ఈరోజు నేను రావటమైనా, సమయానికి రావటమైనా, సాగిల పడటమైనా, నమస్కరించటమైనా, కొద్ది నిమిషములు మోకరించలేదా ఏమాత్రము నీ ప్రాణార్పణ ప్రేమ నిధి ఎదుట ఏమాత్రం అన్నారే వరుడా, ప్రాణప్రియుడా. స్తోత్రములు 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 స్తోత్రములు. కనికరించరా ఉన్నవాడను 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 ఉన్నవాడను. ఎదురుగా సముద్రం ఉన్నను ఉన్నవాడను, వెనుక సైన్యము తరముచున్నను ఉన్నవాడను, అరణ్యము మూసివేసినను ఉన్నవాడను, దిక్కుతోచని స్థితిలో పడి ఉన్నను ఉన్నవాడను. సమాధులనే తరచి తరచి జ్ఞాపకం చేసుకోవచ్చు ఉన్నను ఉన్నవాడను 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 ఉన్నవాడు. అయ్యా మా జనకులతో రాయించారే, నా దరికి రానీక దండము మేరపడునట్టి శోధనలను, నా దరికి రానీక దండము నమ్మలాగుండి నాయనా దేవదూత గారిని వెనుకకు పంపి అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను ఉండి వెనుక ఉండి నీ దరికి లాగుకొని ఫరో సైన్యమును దరికి రానియక నీ బిడ్డలను నీ దరికి ఆదరించి నడిపించిన తండ్రి, బలపరిచి దాటించిన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రం. అయ్యా ఏమని స్తుతించగలమయ్యా, మా కృతజ్ఞతలేమూలా నీ కృపాకార్యముల ఎదుట మా ముఖములు నీ కృపాకార్యములు జ్ఞాపకము చేసుకొనుచున్నప్పుడు మా ముఖములు చిన్నబోచున్నవని అన్నారే భక్తులు. యా నీ కృపాకార్యముల ఎదుట నా నోటి మాటలు, మా హృదయ కృతజ్ఞత, మా అంతరంగ స్థుతులు ఏపాటివి కొరగానివే. అందుకే మా జనకులే ఈ అల్పుని ఈ మానవ మాత్రులను చూచి ఈ అర్పణ స్థుతులను కూడా హస్తార్పణముగా స్వీకరించుచున్నావని మా గుండె బద్దలైపోయే మాటలే మా కొరకు తెలియచేశారు. ముఖములు చిన్నబుచ్చుకోవలసినటువంటి వారిని ముఖములు చిన్నబోచున్న స్థితిలో ఉన్న వారి యొక్క స్థుతులను కూడా హస్తార్పణముగా స్వీకరించుటకు నీకేమగత్యమునైనా. అయ్యో అయ్యో మానవ మాత్రుల స్థుతులను హస్తార్పణముగా స్వీకరించుచున్నాను. ప్రాణప్రియుడా స్తోత్రములు 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 సర్వం నీవు సర్వమై ఉన్నావు, సర్వం కుమారుడు అయిన తండ్రి, ప్రాణప్రియుడు అయిన తండ్రి, ప్రాణనాథుడు అయిన తండ్రి, మహిమవరుడు అయిన తండ్రి, మహిమపూర్ణుడు అయిన తండ్రి, నీకనేక వందనములు, స్తుతులు
స్తుతులు, స్తోత్రములు, మంగళహారతులు, కృతజ్ఞతా వందనములు. పెండ్లి కుమారుడా, నా కొరకు ఉన్న తండ్రి, ప్రాణప్రియుడా, నా కొరకు ఉన్న తండ్రివిగా మాత్రమే గాక నాలో ఉన్న నా ప్రాణప్రియుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. శరీరమును ధరించినప్పుడు ఇమ్మానుయేలు దేవునిగా నరులతో ఉండుటకు వచ్చిన మీరు ఆరోహణమై మీ ఆత్మను సంఘముపై కుమ్మరించుట ద్వారా అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అను ప్రవచనమును నెరవేర్చి శరీరమును ధరించినప్పుడు నాతో ఉన్న మీరు మీ ఆత్మ ద్వారా నాలో ఉన్న తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నేను కోరుకొనకపోయినను నన్ను ప్రేమించి నాలోనికి వచ్చిన ప్రాణప్రియుడా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా మార్గములు నీకు పూర్తిగా ఆయాసకరమైనను, నా ఆలోచనలు నీ ఏర్పాటునకు పూర్తిగా భిన్నమైనవైనను, వారి యావత్ బాధలో బాధమందెను అని వ్రాయించిన రీతిని నా అంతరంగములో, నా ఆత్మలో మూలుగుటకు, ప్రసవవేదన పడుటకు, అంగలార్చుటకు నాలో ఉన్న తండ్రి, స్తోత్రములు, 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 స్తోత్రములు. నాతోనూ నాలోనూ ఉన్న మిమ్ములను నా అంతరంగ బహిరంగములతో సదాకాలం ఆరాధించుచు, స్తుతించుచు, పూజించుచు, కొనియాడుచు మహిమ మేఘమెక్కగలిగిన మహాధన్యతను మాకెల్లరకు ప్రసాదించుమని యేసు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.